నేను ఇలా చూస్తుంటే ముచ్చటేస్తుంది ఐశ్వర్య. ఏయ్, ముచ్చటేటివేంటి? పోనీ మరి ఏం చెప్పమంటావు చెప్పు. నువ్వు నన్ను ప్రేమించడం లేదన్నావు. ఇంత చేసిన మీకు హాల్ టికెట్ చూపించి మీ బ్లెస్సింగ్స్ తీసుకోకపోతే నాకు నిద్ర పట్టదు పార్థు గారు. బా, ప్రతి చిన్నదానికి ఎమోషనల్ అయిపోతావు అమూల్య. నువ్వు రేపు ఉదయాన్నే చూపించొచ్చు కదా. ఓరి నాయనో, ఇది నా 10th క్లాస్ సర్టిఫికేట్. ఎవరు చింపారు దీన్ని? నన్నడుగుతావేంటే పిచ్చి మొహమా? నీ సర్టిఫికేట్ మీద నీకు జాగ్రత్త లేకపోతే ఇంకెవరుకుంటుంది? ఛ, ఇక నువ్వు మారవు. అవతల కోడల్ని చూడు, హాల్ టికెట్ ని కూడా ఎంత భద్రంగా దాచుకుందో. నువ్వు ఉన్నావు ఎందుకు? తిండి దండ కాపోతే. సునందా, ఏంటి ఇది? అమ్మాయి గారు, కంగారులో మీరు ఆవిడ హాల్ టికెట్ చింపకుండా మీ సర్టిఫికెట్లు మీరే చించేసుకున్నారనమాట. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. స్ట్రాంగ్ పెగ్గేస్తే తప్ప నిద్ర పట్టదు. అరే, ఐస్ క్యూబ్స్ మర్చిపోయాను కదా. ఏంటమూల్య, ఇంకా చదువుతున్నావా? అదేంటి పార్థు గారు అలా అడిగారు? రేపటి నుంచి ఎగ్జామ్స్ అని చెప్పాను కదండి. అవును, అయినా రోజు చదువుతూనే ఉన్నావు కదా, మళ్ళీ ఇంకా టెన్షన్ పడతావు దేనికి? తప్పదు కదా పార్థు గారు. నేనే పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నానో మీకు తెలుసు కదండి. ఇక్కడ మీ అమ్మగారిని, అక్కడ మా నాన్నగారిని మోసం చేస్తోంది నా చదువు కోసమే కదా పార్థు గారు. అమూల్య, ఇందులో మోసమేమని చెప్పు. అయినా నువ్వు చదువుకోవడం కోసం ఇంతకంటే వేరే మార్గమేమీ లేదు. అయినా ఇప్పుడు అవన్నీ ఏమీ ఆలోచించకుండా బాగా చదువుకొని ప్రశాంతంగా నిద్రపో. నీకేమైనా డౌట్స్ ఉంటే చెప్పు, వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పార్థు గారండి. ఏంటమూల్య? చూస్తుండగానే అప్పుడే ఇంతకాలం గడిచిపోయిందా అనిపిస్తుంది పార్థు గారు. నేను మా ఊరి బావిలో దూకి చావడానికి సిద్ధపడితే మీరు నన్ను పెళ్లి చూపులు చూడటానికి రావడమేంటి? వచ్చినా నేను మీకు ఎదురు పడ్డవేంటి? ఎక్కడో పల్లెటూరులో పుట్టిందాన్ని నా బాధలన్నీ అర్థం చేసుకుని నన్ను పెళ్లి చేసుకుని మా ఇంట్లో వాళ్ళని నమ్మించి మీరు నన్ను చదివించడమేంటి? అసలు ఇదంతా తలుచుకుంటేనే నిజంగా జరిగిపోయిందా అనిపిస్తుంది. అమూల్య, నువ్వు ఆ రోజు బావిలో దూకి చనిపోవాలనుకున్న క్షణంలో నువ్వు మాట్లాడిన ప్రతి మాట నాకు గుర్తొస్తుంది. పైగా ఇందులో నా స్వార్థం కూడా ఉంది. చూడు, నువ్వు మన అగ్రిమెంట్ ప్రకారం ఈ ఇంట్లో అడుగు పెట్టడం వల్ల ఎన్ని రోజులు మా అమ్మ పెళ్లి చూపులు పెళ్లి అని విసిగించే గోల్ తప్పింది. అయినా అసలు ఈ అగ్రిమెంట్ మ్యారేజ్ ఒప్పుకున్నందుకు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. అయ్యో పార్థు గారు, రేపటి నుంచి నాకు ఎగ్జామ్స్ మొదలవుతున్నాయి. నా రిజల్ట్స్ వచ్చేలోపు మన అగ్రిమెంట్ కూడా పూర్తవుతుంది. ఆ తర్వాత ఏముంటుంది అమూల్య? నీ దారి నీది, నా దారి నాది, అంతే కదా. నువ్వు హాస్టల్లో ఉండి చదువుకుంటావు,
ఎప్పుడైనా ఎక్కడైనా ఎదురు పడితే ఓ హాయ్, అప్పుడప్పుడు కుదిరితే పోనీ టైం ఉంటే ఓ మెసేజ్ చేసుకుంటాం. కోర్స్ నువ్వు వెళ్ళిపోయాక మా అమ్మ పెద్ద గోల చేసి నా మీద గొడవకొస్తుంది. హాయ్ బాబోయ్, ఈ ఇంట్లో పెద్ద సునామీయే క్రియేట్ అవుతుంది. అమ్మో, అవన్నీ తలుచుకుంటేనే భయమేస్తుంది. సరేలే, అయినా ఈ టైంలో అవన్నీ ఎందుకు చెప్పు. పార్థు గారండి, ఈ రోజుల్లో ఒక ఆడపిల్ల ఒంటరిగా అలా రోడ్డు మీదకి వస్తేనే కష్టం అండి. అలాంటిది నేనేకంగా మా ఊర్నే వదిలేసొచ్చాను. దేవుళ్ళలాంటి మీరు, దేవాలయం లాంటి మీ ఇల్లు, ముఖ్యంగా మా అమ్మ కంటే ఎక్కువగా అత్తయ్య గారు. ఇంత మంచి కుటుంబం నాకు దక్కినందుకు నేను నిజంగా అదృష్టవంతురాల్ని. రేపీ గడప దాటి వెళ్ళిపోయాక నా కాళ్ల మీద నిలబడి నేను బ్రతికేటప్పుడు నాకు మళ్ళీ మంచి రోజులు వస్తాయో లేదో నాకు తెలీదు. కానీ ఈ ఇంట్లో ఉన్నంతకాలం వచ్చిన హ్యాపీ మూమెంట్స్ నాకెప్పటికీ మళ్ళీ రావు పార్థు గారు. నేనిప్పటి వరకు కోల్పోయిందంతా ఈ సంవత్సరంలో నేను మీ ఇంట్లో పొందాను. అమూల్య, ఇప్పుడు నువ్వు అలాంటివేమీ మనసులో పెట్టుకోకు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ వాతావరణమే ఉంటుంది. మా అమ్మా నాన్న పెద్ద గొడవే చేస్తారు, అది ఎక్స్పెక్టెడే. కానీ నువ్వు హాస్టల్కి వెళ్ళిపోయాక అక్కడ నువ్వు, ఇక్కడ నేను ఇద్దరం హ్యాపీగా ఉంటావనే నమ్మకం అయితే నాకుంది. సరే, రేపు నీకు ఎగ్జామ్స్ పెట్టుకొని మన టాపిక్ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. ఉండు, వెళ్ళి నేను వేడివేడిగా నీకు స్ట్రాంగ్ కాఫీ తీసుకొస్తాను. పార్థు గారు, అయ్యో, మీరు నాకు కాఫీ తీసుకొస్తారా? చచ్చా, వద్దొద్దు, ఉండండి, నేనే వెళ్ళి తీసుకొస్తాను. హే మెంటల్, నువ్వు నా కోసం ఎన్నో పనులు చేసి పెట్టావు. ఒక ఫ్రెండ్గా నేను నీకు కాఫీ తీసుకొస్తే నా తల మీద కిరీటాలు ఏమన్నా పోతాయా? అయ్యో, అది కాదు పార్థు గారు, మీ చేతుల మీదుగా నాకు కాఫీ తీసుకొస్తే నేను తాగలేను. అమూల్య, మనిద్దరమేం భార్యాభర్తలం కాదు కదా మూర్ఖంగా హెచ్చుతగ్గులు చూసుకోవడానికి. మనిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. నా ఫ్రెండ్ చదువుకుంటుంటే ఓ ఫ్రెండ్గా వెళ్ళి కాఫీ తీసుకొచ్చి ఇవ్వడం పెద్ద తప్పేమీ కాదే. ఉండు, 5 minutesలో నీకు ఒక స్ట్రాంగ్ కాఫీ తీసుకొని వస్తాను. నువ్వు చదువుకుంటుండు. నేను చింపేసింది దాని హాల్ టికెట్ కాదు, నా సర్టిఫికెట్ చినిగిపోయింది. ఈ ఇంట్లో ఏదో జరుగుతుంది. ఈ అమూల్య విషయంలో ప్రతిసారి నేనే ఫూల్ అవుతున్నాను. త్రిపుర డార్లింగ్, ఇదిగో పాల గ్లాస్ కూడా తీసుకొచ్చేసాను. ఇది ఇక్కడ పెట్టి డోర్ పెట్టేసొస్తాను. నువ్వు సగం తాగి నాకు సగం ఉంచే.
ఇదిగో త్రిపురా, ఈసారి క్యాంప్కి వెళ్ళినప్పుడు నువ్వు నాతో వచ్చేవే. బాగా గ్యాప్ వచ్చేసి ఇంకా పాలు తాగలేదు నువ్వు. ఇదిగో త్వరగా పాలు తాగి లైట్ ఆఫ్ చేసేస్తాను. ఏ ఈశ్వర్, ఒళ్ళు ఎలా ఉంది నీకు? పోసిని దుంపదెగా, అర్ధరాత్రి మొగుడిని పట్టుకుని అడగాల్సిన ప్రశ్నే నావే ఇది? త్రిపుర, దోమలు కుడుతున్నాయి. ఏసీ హైలో పెట్టుకుని దుప్పటి కప్పుకుని పడుకుందాం. దా వచ్చే. ఏయ్ ఏంటి రోజు రోజుకి బూతులు మాట్లాడుతున్నావు? వస్తే త్రిపుర, దీన్ని బూత్ అనరే, సరసం అంటారు. ఈశ్వర్, ఇప్పటికే నేను చాలా చిరాగ్గా ఉన్నాను. నీ మాటలతో నాకు ఇరిటేషన్ తెప్పించకు. అది కాదే త్రిపుర, చూడు దోమలు కుడుతున్నాయి. పిచ్చి పిచ్చి వేషాలు వేశావో చంపేస్తాను. చే, అది చంపేసే దోమ కాదే, ఆ దోమ. హే, నేను చంపేస్తానని చెప్పింది దోమని కాదు, నిన్ను. కామ్గా పడుకో. అవును, ఆ రోజు నువ్వు నన్ను తీసుకుని వేరే కాపురం పెట్టాలని బాగా హడావిడి చేశావు కదా, అప్పుడేమో అలా మాట్లాడి ఇప్పుడేంటి ఇలా సానపడుతున్నావు? అదే, అదంతా సో కాల్డ్ సోషల్ స్టేటస్ త్రిపుర. అయినా మా చెల్లెమ్మ పెట్టిన భిక్ష వల్ల నువ్విక్కడ ఉంటున్నావు గాని, లేదంటే ఆ రోజే నిన్ను మెడబెట్టి గెంటేసేది మీ అమ్మ. ఈరోజు అమూల్య లేకుండా ఉంటే నీ జీవితం. ఏయ్, ఇంకోసారి అమూల్య పేరు పలికావో నేను ఊరుకోను. ఊరుకోక ఏం చేస్తావా? ఏం చేస్తావు? నేను ఇంట్లో వాళ్ళ మొహం చూసి నిన్ను భరిస్తున్నాను తప్ప నీ మీద ప్రేమతో ఏం కాదు. అసలు నాకు ఇంట్లో నీతో కంటే నెలల తరబడి క్యాంపుకి వెళ్ళినప్పుడే హ్యాపీగా ఉంటుంది. అయితే ఇంకెందుకు ఆలస్యం? రేపు ఉదయాన్నే బయలుదేరండి. వెళ్తాను. రేపు పొద్దునే మా చెల్లెమ్మ చేసిన టిఫిన్ తిని అట్నుంచి అటే వెళ్ళిపోతాను. నువ్వు మాత్రం ఈ సర్టిఫికెట్లు చూసుకుంటూ ఇక్కడే ఉండు. ఈశ్వర్, నిన్ను. అబ్బా, కొట్టింది నా సర్టిఫికెట్. యాదవ్ సర్టిఫికెట్లు. ఈశ్వర్, చంపేస్తాను. దొంగ సర్టిఫికెట్లు కూడా ఇంత బిల్డప్. వేవే ఈయన గారేంటి ఈ టైంలో కిచెన్లో ఉన్నాడు? కాఫీ కలుపుతున్నాడు.
ఎవరికోసమై ఉంటుంది? పైనున్నావా తల్లి? ఇంతకాలం నా కూతురు ఈ త్రిపురమ్మాయి గారు కలిసి ఈవిడ గారిని ఏమీ చేయలేకపోయారు. కనీసం ఇప్పుడు నేనొచ్చి కూడా ఏం చేయలేకపోతే నేను వచ్చి కూడా దండగే. ఏంటి అలా లాగావు? అబ్బా అమ్మాయి గారు, అవతల మీ తమ్ముడు గారు కాఫీ కలుపుతున్నాడు. అయితే నన్నేం చేయమంటావు? వెళ్ళి నా తమ్ముడికి హెల్ప్ చేయమంటావా? ఈ ఇంట్లో ఉన్న చిరాకులు చాలక, లోపల నా మొగుడు ఆయన పెట్టే గోల చాలక, ఛీ, ఇప్పుడు నువ్వా? అబ్బా నేను చెప్పేది వినండి అమ్మాయి గారు. ఇదేంటో తెలుసా? ఏంటది? గన్నేరు పప్పు తింటే ఎంత ప్రమాదమో, గన్నేరు పాలు కంట్లో పడితే ఎంత ప్రమాదమో, అంతకంటే ఎక్కువ ప్రమాదకరమైంది చెట్టు వేరు పొడి. దీన్ని తీసుకెళ్ళి మీ తమ్ముడు ఇవ్వబోయే కాఫీలో కలపండి. ఇది తాగాక అమూల్య పరీక్ష రాయడం కాదు, ఇది కడుపులో పడి రక్తంలో కలిశాక విలవిలలాడిపోతుంది. అవునా? చెప్తున్నాను కదా అమ్మాయి గారు, ఆలస్యం చేయకండి. ఇప్పుడే వెళ్ళి ఆ కాఫీలో కలిపేయండి. వెంటనే ఇది కరిగిపోతుంది. సునందా, నేను వెళ్తే నా తమ్ముడికి డౌట్ వస్తుంది. నువ్వే వెళ్ళి తెలివిగా కలిపేసేయ్. అలాగే అమ్మాయి గారు, మీరు ఇక్కడే ఉండండి.
బాబుగారు, మీరు కిచెన్లో పనిచేస్తున్నారా? ఈ పనులన్నీ చేయడానికి నేనున్నాను కదండి. ఏ అవతల అమూల్య చదువుకుంటుంది. తన కోసం నేనే అభిమానంతో తీసుకువెళ్తున్నాను. నువ్వు వెళ్ళి పడుకో. ఇలా భార్య దగ్గరికి తీసుకెళ్తే అభిమానం అనరు బాబు, ప్రేమ అంటారు. ఏదో ఒకటి, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. ఉండండి, గ్లాస్తో మంచినీళ్ళు తీసుకొస్తాను. ఏ ఆగు, నేను వెళ్ళి తీసుకుంటాను. సరే, నువ్వేంటి ఈ టైంలో ఇక్కడున్నావు? వెళ్ళి పడుకోవచ్చు కదా. పడుకుంటానులే బాబు, కిచెన్లో ఏదో అలికిడైతే చూడ్డానికొచ్చా.